Good afternoon, everyone. I'm Dr. Balraj Naidu, robotic orthopedic surgeon at Onus Robotic Hospitals. So, we warmly welcome all the delegates who are participating in this live webinar. So, today topic for discussion is knee replacement surgery. So, knee replacement surgery అంటే ఏంటి? సో, ఈరోజు నీ ఆర్థరైటిస్ మోకాల నొప్పి రావడానికి కారణం ఏంటి? ఏమేమి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి? లేటెస్ట్ టెక్నాలజీ లైక్ రోబోటిక్స్ కూడా ఏమి అందుబాటులో ఉన్నాయి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే మనకు అరిగిపోయిన కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో మనకు నీ జాయింట్లో నార్మల్గా మనకు కార్టిలేజ్ ఈ విధంగా ఉంటుంది, స్మూత్గా. ఈ కార్టిలేజ్ అనేది ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో దాని ప్లేస్లో మనము ఈ రెడ్గా అయిపోయింది కదా, ఇది కంప్లీట్గా అరుగుదల ఉంది. దీని ప్లేస్లో మనం ఒక సైడ్ మెటల్, ఒక సైడ్ ప్లాస్టిక్ పెడతాం అన్నట్టు. దాన్ని నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు. ఇక్కడ చూసినట్లయితే ఇది. సో యూజువల్గా ఇది మనకు 30 years వ్యాలిడిటీ ఉంటుంది, 30 సంవత్సరాలు. ఇట్ కంప్లీట్లీ రిలీవ్స్ ద పెయిన్. 30 years గ్యారంటీగా ఉంటుంది. వెరీ సివియర్ ఆర్థరైటిస్లో రికమెండ్ చేస్తాం. అండ్ పేషెంట్స్ కెన్ డాన్స్, పేషెంట్స్ కెన్ go to temples, patient can sit on the floor, everything they can do post knee replacement surgery. సో దీంట్లో నార్మల్గా 4 stages ఉంటాయి. నార్మల్ అంటే ఎక్స్రేలో బోన్కి మధ్యలో 1 centimeter గ్యాప్ ఉంటుంది. మీరు ఈ మోడల్ చూసినట్టయితే కంప్లీట్గా గ్యాప్ ఉంది. సో ఎర్లీ ఆర్థరైటిస్లో కొంత గ్యాప్ తగ్గుతుంది. మోడరేట్ ఆర్థరైటిస్లో బోన్ టచ్ అవుతుంది. సివియర్ ఆర్థరైటిస్లో మీరు చూసినట్లయితే కంప్లీట్గా గ్యాప్ తగ్గిపోయింది. ఎర్లీ స్టేజ్లో మెడిసిన్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్లో సెట్ అవుతుంది. మోడరేట్లో ఇంజెక్షన్స్, లూబ్రికెంట్స్, పిఆర్పి ఇంజెక్షన్స్. అడ్వాన్స్డ్ స్టేజ్లో మీకు కంపల్సరీగా నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద చూసినట్లయితే మనకు బోన్కి మధ్యలో 1 centimeter గ్యాప్ అని చూశారు కదా, ఈ పటలో ఫిమరల్ ఆర్థరైటిస్ అంటారు. ఇండియన్ పేషెంట్స్లో కామన్. మీరు ఈ మోడల్లో చూసినట్టయితే ఇక్కడ విఎంఓ మజిల్ అని ఉంది కదా, ఈ మజిల్ లాస్ట్ డెవలప్డ్ ఇన్ ద ఎవల్యూషన్ మనిషికి. సో ఈజీగా వీక్ అయిపోయి పేషెంట్స్కు బాగా సఫర్ చేస్తూ ఉంటుంది. సో నా దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్లో ఫస్ట్ ట్రీట్మెంట్, దే నీడ్ టు మెయింటైన్ గుడ్ వెయిట్. హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 ఇస్ ద ఐడియల్ వెయిట్. సో చాలా మంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చే వాళ్ళు 20 to 25 kgs ఎక్స్ట్రా వెయిట్ ఉంటారు. ఆ ఎక్స్ట్రా వెయిట్ అనేది కంపల్సరీగా తగ్గాలి. తగ్గితే మాత్రమే మనకు రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ దీంట్లో కార్టిలేజ్, ఆస్ట్రోకాండ్రైటిస్ డిస్ఫికెన్స్ అంటే అదర్ నీ ఇంజరీస్. కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎస్పెషల్లీ మినిస్కస్ టేర్ ఉన్న వాళ్ళు, ఏసీఎల్ టేర్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం అవుతుంది. అండ్ రెగ్యులర్గా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, లిగమెంట్ ఇన్స్టెబిలిటీ, ఎస్పెషల్లీ ఏసీఎల్ డెఫిషియన్సీ నీస్లో ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ కామన్ కాజ్ ఆఫ్ అదర్ నీస్ లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు, అంటే కీళ్ళవాతం. ఎస్పెషల్లీ యంగ్ ఫీమేల్స్ 28 years ఉండి రుమటైడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ ఉండి అండ్ యాంటీసీసీపీ యాంటీబాడీస్ పాజిటివ్ ఉండి ఈ ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయి. కొందరికి ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత సర్జరీ చేస్తారు నీ జాయింట్కి. సర్జరీ చేసినప్పుడు వాళ్ళకి కంప్లీట్గా మనకు జాయింట్ లైన్ రిస్టోర్ చేయకపోతే తొందరగా అరుగుదల వస్తుంది. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్, అంటే వయసుతో పాటు 65-70 వచ్చిన తర్వాత. అండ్ ఒబెసిటీలో మొత్తం బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి మనం డివైడ్ చేస్తాం. 18.5 నుంచి 25 వరకు నార్మల్, 25 నుంచి 30 వరకు ఓవర్ వెయిట్, 25 నుంచి 35, 30 నుంచి 35 ఈజ్ ఒబేస్, అండ్ మోర్ దెన్ 35 ఈజ్ మార్బిడ్ ఒబేస్ కిందకి వస్తారు. సో చాలా మంది మా దగ్గరికి నీ పెయిన్కి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ దే కమ్ ఇన్ ఒబేస్ ఆర్ మార్బిడ్ ఒబేస్. దయచేసి ఎవరైనా నీ పెయిన్స్ రాకుండా ఉండాలి అంటే దే హ్యావ్ టు కంట్రోల్ దేర్ వెయిట్, దేర్ డైట్ ప్యాటర్న్. సో డైట్లో కూడా కంపల్సరీగా ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, ఫ్యాట్కి సంబంధించినవి ఉండాలి. అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? పర్సిస్టెంట్ నీ పెయిన్ ఉంటుంది, రాత్రిపూట నిద్ర రాదు, కొంత దూరం మార్కెట్కి వెళ్ళి రావాలంటే ఖచ్చితంగా నొప్పి వస్తుంది. స్టిఫ్నెస్ అంటే కంపల్సరీగా కాలు ముడుచుకుందామంటే నొప్పి. అండ్ రెడ్యూస్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే వాష్రూమ్కి వెళ్ళాలన్న ఇబ్బంది, బాత్రూమ్కి వెళ్ళాలనే ఇబ్బంది, లేకపోతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుందామన్న ఇబ్బంది, నైట్ నిద్ర సరిగ్గా పట్టదు. సో అప్పుడు మనం సర్జరీ ఇండికేట్ చేస్తాం. అండ్ ఇంకా వేరే టైంలో ఎప్పుడు ఎస్పెషల్లీ కన్జర్వేటివ్ మెడిసిన్ కానీ ఇంజెక్షన్స్ కానీ పనిచేయట్లేదంటే సర్జరీ. సివియర్ పెయిన్, ఎస్పెషల్లీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడంటే ఎక్స్రే పరంగా 4th స్టేజ్లో ఉంది, అండ్ రోజు డైలీ చేసుకునే పనులు ఇబ్బంది ఉన్నాయంటే మాత్రం కంపల్సరీ సర్జరీ చేసుకోవాలి.
అండ్ టైప్స్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ చాలా మంది అడుగుతుంటారు. దేర్ ఇస్ లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్స్. ఒకటి పార్షియల్ నీ రీప్లేస్మెంట్, అంటే ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ నీ వి రీప్లేస్. మీరు చూసినట్టయితే మోడల్లో మనకు ఈ ఒక సైడే రీప్లేస్ చేసాం. ఈ ఒక సైడ్ రీప్లేస్ దాన్ని పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. ఇట్ ఈస్ ఏసీఎల్ నీ బాగుండాలి, అలైన్మెంట్ పర్ఫెక్ట్ ఉంటే ఇది బాగా పనిచేస్తుంది. కంప్లీట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ కంప్లీట్ గా జాయింట్ మొత్తం రీప్లేస్ చేస్తాం. రోబోటిక్ అసిస్టెడ్ అంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రోబోటిక్స్ వీ డూ దట్. సో రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలో ఇట్ ఈస్ ఎ పర్సనల్ పొజిషన్. రోబోట్ విల్ గైడ్ అస్. బెటర్ అలైన్మెంట్ ఉంది, ఎక్సలెంట్ అలైన్మెంట్ ఉంటుంది. మీకు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను వై రోబోటిక్ సర్జరీ. ఎక్సలెంట్ ప్రెసిషన్, యాక్యురేట్ పొజిషనింగ్ ఆఫ్ ద ఇంప్లాంట్స్, ఫాస్టర్ రికవరీ, రెడ్యూస్డ్ పెయిన్ ఉంటుంది. అండ్ సర్జరీ ప్రొసీజర్ ప్రీ ఆపరేటివ్ గా ప్లాన్ చేసుకుంటాము. రిమూవ్ ద డెడ్ టిష్యూ, కార్టిలేజ్ అంతా తీసేసి ఇంప్లాంట్ కరెక్ట్ పొజిషన్ చేసుకుంటాం. అండ్ మీరు ఈ మోడల్ చూసినట్లయితే మీరు చూడండి. సో కంప్లీట్ గా పేషెంట్ అనేది నీ జాయింట్ అనేది కంప్లీట్ గా అరిగిపోయింది. మీరు చూడండి, కంప్లీట్ గా అరిగిపోయింది. అండ్ వి డిడ్ ఏ నీ రీప్లేస్మెంట్ సర్జరీ లైక్ దిస్. సో దీనికంటే ముందే మనకు రోబోటిక్ లో ఒక ప్లాన్ వస్తుంది, జే ప్లానర్ సాఫ్ట్వేర్ అంటాం. 360 degrees లో ఐ కెన్ చెక్ బోన్ ఏ విధంగా ఉంటుంది. 0.1 mm లో కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. ఇది బిఫోర్ సర్జరీ ప్లాన్ వస్తుంది. ప్లాన్ వచ్చిన తర్వాత దెన్ ఫైనల్ ప్లాన్ ఈ విధంగా వస్తుంది. ఈవెన్ 0.1 mm గ్యాప్ కూడా ఉండదు. అండ్ వి గివ్ ఆటోమేటెడ్ సర్జరీ. ఆటోమేటెడ్ అంటే కంప్లీట్ గా పేషెంట్ కి ఆటోమేటిక్ అదంతా అదే సర్జరీ చేస్తుంది. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్నోవేషన్ ఇదంతా. చాలా ధైర్యంగా ఇస్తున్నారు మీరు. భయం అవుతుందా? ఏం లేదా? భయం అవుతలేదు. కదలకండి, కదిలితే ఆగిపోతుంది. ఇది కదిలితే ఆగిపోతుంది. చూసినా నువ్వు మాట్లాడినా ఆగుతుంది. రైట్, చలో. Fully automated robot, right? Yeah. Show it properly, right? Thank you. Yes. You need to send all video. సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్లు ఈ విధంగా నడుస్తారు 10-15 డేస్లో. వీళ్ళందరికీ కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు వీల్ చైర్లో ఉన్న వాళ్ళు, రోజు రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళు, అండ్ ఇప్పుడు వీళ్ళంతా కూడా హ్యాపీగా, దిర్ ఈజ్ లైక్ వన్ నోషన్ ఇన్ అవర్ హాస్పిటల్, జిందగీ దుబారా, అంటే రెండో జీవితం పేషెంట్స్ కి అందరికి కూడా. సో ఎక్సలెంట్ అవుట్కమ్ ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ చూడండి ఈయన మాటలు. రైట్ లెగ్ బాగా నీ పెయిన్ ఉండేది, చాలా నడవటానికి కూడా చాలా కష్టం అయింది. అయితే మాకు ఈ రోబోటిక్ సర్జరీ ఇక్కడ ఓనస్లో ఉంది అని మా తెలిసిన డాక్టర్ చెప్పారు, ఒక ఆయన ఆర్థోపెడిక్ డాక్టరే. సరే ఇక్కడికి వచ్చాను. బాలరాజు నాయుడు గారు అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ చేయటానికి రెడీ అయ్యారు. నేను అమెరికన్ డిస్క్ ఒకటి వేయించుకున్నాను, అది 30 years లైఫ్ వస్తుంది. దాన్ని డాక్టర్ గారే మంచిగా ఆపరేషన్ చేశారు. ఇప్పటికి నెల, ఈవెన్ 20 daysలోనే నేను మంచిగానే వాక్ చేస్తున్నాను స్లోగా. ఇప్పుడు నెల 15 రోజులు అయింది, వితౌట్ స్టిక్, వితౌట్ వాకర్, ఎనీథింగ్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐఎమ్ వాకింగ్ నౌ. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఐఎమ్ 69 years. 69 years. ఎస్. చూడండి, చాలా వెయిట్ ఎక్కువ ఉంది. విజయవాడ నుంచి వచ్చారు. My mother name is Mangamma. So we had undergone this knee replacement surgery at our hospital. So we are so happy. So she recovered well in time and she could able to walk freely. పనిచేశారు. అన్ఫార్చునేట్గా కింద పడితే మా దగ్గర 2 years బ్యాక్ వస్తే లెఫ్ట్ నీ సర్జరీ చేశాను. మళ్ళీ నీ పెయిన్స్తో ఈరోజు మా దగ్గరికి వస్తే 13 days బ్యాక్ రైట్ నీ రోబోటిక్ సర్జరీ చేశాము. సో ఇప్పటికి 13 days అవుతుంది, అంటే 13 రోజులు అవుతుంది సర్జరీ చేసిన తర్వాత. ఆ మేడం యొక్క ఎక్స్పీరియన్స్, ఆమె అసలు ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ ఎందుకు వచ్చారు, అలా మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం అడిగి తెలుసు. హలో మేడం. హలో. చెప్పండి. ఇంతకుముందు పడినప్పుడు నాకు అసలు ఈ హాస్పిటల్ గురించి తెలియదండి. అయినా నేను ఎమర్జెంట్ సిచ్యుయేషన్ ఐ కేమ్ హియర్. బట్ దిస్ టైమ్ ఐఎమ్ 100% faith and truth. I mean, this thing, what is he did excellently last time my operation. So I have, due to that only I came again here. Though my family members forced to do it in some Manipal hospital or somewhere. No, I am very fine now and I am able to walk and I have a good experience.
Dr. Saab has did excellent job. Management, even management staff, nursing staff, even understaff also did very good job, and they have very kind and cooperative to me. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా మేడం గారు. సో 2 సర్జరీస్ అయ్యాయి. సో చాలా లాట్ ఆఫ్ ట్రస్ట్ ఉంటేనే రెండో సర్జరీకి వస్తారు. అటువంటిది 13 డేస్లోనే నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత హ్యాపీగా కూర్చున్నారు. అండ్ 13 డేస్ నుంచి 15 డేస్ 20 డేస్లో 20 ఇయర్స్ బ్యాక్ ఎట్లా నడుస్తారో అట్లా నడుస్తారు. దట్స్ వాట్ వీ ప్రామిస్. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ. Thank సో ఈ బెనిఫిట్స్ సర్జరీ వల్ల ఎక్సలెంట్ పెయిన్ రిలీఫ్, ఇంప్రూవ్డ్ మొబిలిటీ, బెటర్ ఫంక్షన్, ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా పేరెంట్స్కి అంటే ఇట్ ఇస్ ఏ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో ఎర్లీ మొబిలైజేషన్, ఫిజియోథెరపీ ఒక 10-15 డేస్ సరిపోతుంది. ఒక 2-3 టైమ్స్ హాస్పిటల్కి వస్తే సరిపోతుంది. విత్ ఇన్ వీక్స్లో పేషెంట్ విల్ బి నార్మల్. ఇంకా మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ వేరే టెస్ట్. హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. చాలా మంది పేషెంట్స్ 70 ఇయర్స్ 75 ఇయర్స్ తర్వాత మోకాలు నొప్పులు వచ్చినాయంటే సర్జరీ చేసుకుంటే ఫెయిల్ అవుతుందని భయపడతా ఉంటారు. సో యూజువల్గా ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత 90-95 ఇయర్స్ వాళ్ళు కూడా యాక్టివ్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తే సర్జరీ చేస్తున్నాం. అటువంటి పేషెంట్లో ఒకరు విష్ణుమూర్తి గారు. వీళ్ళ అబ్బాయికి నేను ఆపరేషన్ చేశాను. సాయిరామ్ అనే పేషెంట్ కంప్లీట్గా బెడ్ రీడ్ నుండి వీల్ చైర్ స్ట్రెచ్చర్ మీద వస్తే నేను ఆపరేషన్ చేసిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత అతను నా దగ్గరికి వచ్చాడు. సార్ నాకు మోకాలు ఆపరేషన్ చేయండి అంటే నేను అడిగాను, ఈ ఏజ్లో ఎందుకు సర్జరీ అంటే, లేదు సార్ చేయండి, ఫస్ట్ ఒక కాల్ చేయించుకుంటే బాగుంటుంది, రెండో కాల్ చేయించుకుంటాను. సో వాళ్ళు సక్సెస్ఫుల్గా నా దగ్గరికి వచ్చి అడ్మిట్ అయ్యి ఈరోజు 27 రోజులు అవుతుంది. కుట్లు తీసాము. ఎక్సలెంట్గా రికవర్ అయింది బడ్జెట్ రోబోటిక్ సర్జరీ. అండ్ ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళ రిలేటివ్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం సార్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము షార్దాన్ నుంచి వచ్చాం సార్. సో ఎట్లా ఫస్ట్ సాయిరామ్ తీసుకొచ్చారు మీరు? ఫస్ట్ మా మేడం వాళ్ళ తమ్ముడు సాయిరామ్ తీసుకొచ్చాను. సో ఆయనకు బైక్ యాక్సిడెంట్ లో మినిస్కస్ టియర్ అయింది. సక్సెస్ ఇది చాలా సార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ముందులాగా ఆయన నడవచ్చు నడకపోయినా యాక్సిడెంట్ చేయలేదు. కానీ తర్వాత మాకు మీ గురించి సెర్చ్ చేసినప్పుడు బాలాజీ 99% సక్సెస్ రేట్ ఉండడంలో మంచి పర్సన్ డాక్టర్ అంటే. సో ఇక్కడ చింపాపేటలో ఉంటుంది, ఇక్కడ వచ్చేసాం సార్. సో మీరు అప్పుడు స్ట్రెచర్ మీద తీసుకొచ్చి ఉంటారు. ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత నెక్స్ట్ కూడా మనకు సేమ్ 99% మీకు అసిస్టెన్స్ చేయగలుగుతా అని చెప్పారు సార్. అదేవిధంగా 2 టైమ్స్ చేసిన తర్వాత తను చాలా బాగా రికవర్ అయ్యాడు. ఇప్పుడు తన పనులు తాను అన్ని కూడా చేసుకోగలుగుతుంది. సో థ్యాంక్స్ టు. అసలు నేను కూడా నమ్మలేదు. తర్వాత వాళ్ళ అంటే మా మామయ్య గారు విష్ణుమూర్తి అని 71 ఇయర్స్ ఉంటాడు. సో బోత్ నీస్ ఆయనకు ఏంటంటే అరిగిపోయినాయి. సో ఆయనకు కంపల్సరీ రీప్లేస్మెంట్ చేయాలని సజెస్ట్ చేశారు. సో నేను ఒక 2-3 హాస్పిటల్ తిరిగిన సార్. సో తిరిగిన తర్వాత ఇంకా మీ అంత అబ్సూరెన్స్ అనేది ఎవరు ఇవ్వలేరని తెలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బోత్ నీస్ చేయించాను. సో మా మామయ్య గారు ఫస్ట్ చేసినప్పుడు కొంచెం భయపడ్డాడు. తర్వాత సెకండ్ కూడా మేము ఏం చేసినట్టు మీ అసూరెన్స్తో మీరు నేను 90% 99% అసూరెన్స్ చేయగలుగుతా. సో ఆయన చేయించుకున్నాడు. ఇప్పుడు చాలా బాగున్నాడు సార్ ఆయనకు. సో థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. విష్ణుమూర్తి గారు, చెప్పండి సో సార్. ఈ 71 సంవత్సరాలు కదా, అవును సార్. సో భయపడ్డారు ఫస్ట్ లా. ఫస్ట్ ఇప్పుడు లో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎట్లా ఉంది? పర్వాలేదు సార్, బాగుంది సార్. బాగుంది. నీ పనులు నువ్వు చేసుకోగలుగుతున్నావా? చేసుకో. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. సాయిరామ్ గారు, విష్ణుమూర్తి గారు, బావ గారికి థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. సో సేమ్ ఇలాగే ఇంకో పేషెంట్. సో ఈమె నిజామాబాద్ నుంచి వచ్చింది. వాళ్ళ బావకు సర్జరీ చేశాను. సో వెయిట్ చాలా ఎక్కువ ఉన్నది. సో ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ ఆమె మాటల్లో తెలుసుకున్నాం. Hi everyone, I am Dr. Balaraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals. We do fast track robotic knee replacements and hip replacement surgery at Onus Robotic Hospitals. Usually చాలా మంది పేషెంట్స్ knee replacement surgery అంటే భయపడుతుంటారు. సో ఈరోజు మనకు స్పెషల్ గెస్ట్ విజయ మాకు చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళ సిస్టర్కి సర్జరీ చేశాను. సో ఈమె తనకు చాలా డైలీ చేసుకోవడానికి పనులు చాలా ఇబ్బంది అవుతుందంటే మా దగ్గరికి వచ్చారు. విడిడే ఫాస్ట్ ట్రాక్ బైలేటరల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే 2 కాళ్ళు చేశాను ఒకటే రోజు. సో ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. హలో అమ్మా, విజయ్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజామాబాద్. ఇబ్బంది ఉండేది మీకు? మొత్తం నడవరాలే సార్, నడవడానికి రాలేదు. నడవరాలే. సో ఎంత ధైర్యం ఉంటే నువ్వు 2 కాళ్ళు ఒకటేసారి మీరు చేయించుకుంటా? చేసిండే కదా సార్, నాకు అంతే సంతోషమైంది. అంతే. ఇప్పుడు నీ పనులు చేసుకోవడానికి నీకు ఇబ్బంది ఏం ఉందా? ఇబ్బంది లేదు సార్, మంచిగా ఉంది. మంచిగా ఉంది.
మరి బరువు ఎందుకని పెరిగినావు? ఫుడ్ సరిగా తీసుకోవాలా, బాగుండాలంటే అంటే తీసుకుంటే ఆ. అట్లా సో ఇప్పుడు నీ పనులని నువ్వు చేసుకోగలుగుతావు. చేసుకో. సో ప్రజెంట్ గా ఏమే 101 kgs ఉంది. బట్ యూజువల్ గా సర్జరీ తర్వాత అందరు తగ్గుతారు. బట్ ఈమె పెయిన్ రిలీఫ్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది కాబట్టి మంచి. యాక్చువల్లీ మేమైతే 100 రేటింగ్ ఇస్తాం, 10కి కూడా 100 రేటింగ్ ఇస్తాము. సార్ ఇంత క్రిటికల్ పొజిషన్ది టేక్ ఓవర్ చేసిండంటే మా మదర్ది చాలా క్రిటికల్ ఉండే, దాన్ని ఈజీ టు రికవరీ చేసిండు సారు. విత్ ఇన్ 1-2 monthsలోనే 1 monthలోనే రికవర్ అయింది. 2 మోకాళ్ళ సర్జరీ, రోబోటిక్ సర్జరీ చేయించినాం. ఇప్పుడు ఈజీ టు వాక్, అన్ని ఎవ్రీథింగ్ వర్క్ చేసుకుంటూనే షీఈస్ 100% హ్యాపీ. అండ్ సార్ కూడా మాకు అంటే రిసీవబుల్ కూడా అట్లనే వేసుకుంటాడు మమ్మల్ని. 100% సాటిస్ఫైడ్ మేము. 100 రేటింగ్. ఈ 3 నెలల్లో నాకు 10 kgs తగ్గాలి. ఓకే, ఎందుకంటే ఈ జాయింట్ నేను 35 నుంచి 40 సంవత్సరాలు అంటే నువ్వు బతికిన రోజులు ఇస్తున్నావు కాబట్టి. సో 1 more పేషెంట్, ఈమె కూడా 2 కాళ్ళ ఆపరేషన్ చేశాను. హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఎట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజుల్లో చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. సో మెయిన్ దీనికి గల కారణాలు వయసుతో పాటు వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో ఈరోజు మా దగ్గరికి మేడం వచ్చారు, 2 మోకాళ్ళ ఆపరేషన్ చేశాము. సో ఈమె యొక్క హిస్టరీ చూసినట్టయితే వీళ్ళ సిస్టర్కి ఆపరేషన్ చేశాను. సో ఆమె వాళ్ళ అక్క చాలా తక్కువ టైంలో మంచిగా రికవర్ అయ్యి బాగా అయింది. సో ఈమె ఏంటంటే చాలా మోకాళ్ళ నొప్పుల నుంచి చాలా ఇబ్బంది పడుకుంటా అన్ఫార్చునేట్గా ఈమెకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా అయింది. సో బోన్స్ చాలా వీక్ ఉండే. అయితే మా దగ్గరికి వాళ్ళ సిస్టర్ ఆపరేషన్ తర్వాత వాళ్ళ బావగారు కంపల్సరీ ఇన్సిస్ట్ చేస్తే మా దగ్గరకు వచ్చింది. ఆమె యొక్క రికవరీ ఆమె మాటల్లో తెలుసుకున్నాం. హలో మేడం, అవర్ మేడం, ఇప్పటికి ఎన్ని రోజులు ఆపరేషన్ అయ్యి మీకు? నెల 15 రోజులు అవుతుంది. 2 కాళ్ళు ఆపరేషన్ చేసుకున్నారు. కాలు చాపండి, ఇంకోటి ముడుచుకోండి. సో ఓవరాల్గా ఎట్లా ఉంది? ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ మండల్ కార్వాంగ్. ఓకే, సో ఎట్లా ఉంది హాస్పిటల్లో? మంచిగా ఉంది. సో ఎందుకని వచ్చారు మీరు? అంటే మా సిస్టర్ ఇక్కడ చేయించుకుంది. ఓన్ సిస్టర్ కదా ఆమె? మీ బావగారు ఎక్కువ ఇన్వెస్ట్ చేసినట్టు. మనకు ఆ సారు బాగా తెలిసిన మన ఏరియా నుంచి, మన సైడ్ నుంచి ఇట్లా మాకు వేరే సార్ రిఫర్ చేసిండు. ఓకే, రంగదాస్ సార్ వాళ్ళ మనబడి చేసిండు సార్. అవును, పోయిను అక్క బాగా నడుస్తూ, నువ్వు కూడా అక్కడికి వెళ్ళి అంటే ఇంకా బాగా తీసుకొని వచ్చాను. యూజువల్ గా 2 మోకాలు అంటే చాలా భయపడతారు. సో మీరు ఒకటే రోజు చేయించుకున్నారు. సో ఎట్లా ఉంది ఒకటే రోజు చేయించుకున్న తర్వాత? ఒకటే నొప్పిలా 2 కంప్లీట్ గా అయిపోయినాయి. నడక కూడా నడుచుకుంటున్నా. సో నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు. ప్లస్ మీరు అన్ఫార్చునేట్ గా క్యాన్సర్ కూడా వచ్చిండే, మీరు సర్వైవర్ కదా. సో క్యాన్సర్ పేషెంట్ యూజువల్ గా భయపడతా ఉంటారు, ఇంకో సర్జరీ ఎందుకు చేయించుకోవడం అని. సో మీకు ధైర్యం ఏంటిది? అంటే ఇంకా మంచిగా అవుతుంది అని దేవుడి మంచిగా అవుతుంది వచ్చింది. నమ్మకం, గట్టి నమ్మకం అంతే. మీ మీద నమ్మకం, నా మీద నమ్మకంతో వచ్చారు. అక్క చెప్పింది బాగా చేస్తాడు, మంచిగా అంతా బాగా సర్జరీ. మీరు మంచి గాంధీలో చేసిన, మా బాబు కూడా రోబోటిక్ ఆపరేషన్ చేయించుకున్నారు. గాంధీలో కూడా చదివిండు అని సార్ మా బాబు సెర్చ్ చేసిండు సార్ మీ గురించి. ఓకే, చెప్పి ఎంబడే అక్కడికి వెళ్ళి పెద్దమ్మ చూపించుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ మీ అబ్బాయి ఎక్కడ ఉంటాడు? ఆస్ట్రేలియా ఉంటాడు. ఓకే, అయితే ఫస్ట్ ఒపీనియన్ ఒకసారి అక్కడ తీసుకున్నాం, మా ఆడబిడ్డ చేయించుకున్నందుకు. ఓకే, అక్కడ ఇక్కడ మన ఇంటికి దగ్గర ఇదే బెటర్ అని ఇక్కడ వచ్చినాం. చేయించుకున్నందుకు హ్యాపీ. హాస్పిటల్ స్టాఫ్ కానీ ట్రీట్మెంట్ కానీ అందరూ బాగా చూస్తున్నారు. సో యూజువల్ గా చాలా మంది పేషెంట్స్ 2 మోకాల ఆపరేషన్ అంటే చాలా భయపడుతుంటారు. సో మేము చాలా స్ట్రాంగ్ బిలీఫ్ తోటి వాళ్ళ అక్కకి బాగా అయింది కాబట్టి మా దగ్గరకు వచ్చింది. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అమ్మ. నీకు 35 years to 40 years అది లైఫ్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండడం అంతే. ఓకే, అదే వంగవాడి పనులు చేసుకోవడం అంటే ముందుకు వంగొచ్చు కానీ అట్ ద సేమ్ టైం కింద కూర్చోకండి, మెట్లు ఎక్కకండి అంతే, ఎందుకంటే తెలియకుండానే. సో చూశారు కదా, ఈ పేషెంట్స్ అందరూ కూడా ఎక్సలెంట్ రికవరీ ఉంటుంది. సో ఐ ఆల్ థ్యాంక్స్ టు all our patients for trusting me. If you want to know more about robotic knee replacement surgery, you can meet us at Onus Robotic Hospitals. Thank you so much.